నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా మైలారం గ్రామంలో తారు రోడ్డు, సీసీ రోడ్డు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్ముచ్చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి, కిసాన్ కేత్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, సీనియర్ నాయకులు పుప్పాల సుభాష్, చెలిమెల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు సీనురెడ్డి, జక్క శంకర్, నర్సయ్య, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిమోన్, రూరల్ ప్రధాన కార్యదర్శి ఐఐటి ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు. త్రిపుర న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
20 lakhs, మన మైలారం టు చిత్తలూరు రోడ్డు 60 లక్షలు. మరి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ స్కూల్ యొక్క రిపేర్స్ 5 లక్షలు ఒకటి, 5,80,000 ఒకటి. సో ఈ విధంగా మొత్తము 1,07,05,000 రూపాయలు ఈరోజు 5,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు మనకు మైలారం గ్రామంలో చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మైలారం గ్రామ బీడీసీ సభ్యులకు, గ్రామ ప్రజలకు, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి శ్రీను గారికి, రాజేందర్ గారికి, మరి ఈ మన శంకర్ గారికి, గ్రామ ప్రజల అండ్ నాతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు, మరి ఇక్కడ స్కూల్లో సంబంధించిన స్టాఫ్ పిల్లలందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా మైలారం గ్రామం నన్ను ఎంతో ప్రేమ చేసింది, ఆదరించింది. మీ అభిమానాన్ని నేను మర్చిపోకుండా తప్పకుండా మైలారం గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, దాంట్లో ఎస్సీ కాలనీలో కూడా అక్కడ మనకు ఒక ల్యాండ్ చూపించారు. వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అక్కడ ఒకటి శ్మశాన వాటికలో ఒకటి స్నాన డ్యూటీ కావాలన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ మైలారం గ్రామం అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. మరి యువకులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు రాజీవ్ యువ వికాస్ కింద మీరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు అందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా వీలైనంత మట్టుకు అందరూ కూడా, ఎందుకంటే బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా యువకులకు ఎవరికైతే ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ చదువుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకుంటారో దాని కొరకు ఈ స్కీమ్ నిర్ణయించడం పడింది. మరి అలా అదేవిధంగా ప్రభుత్వం మీకు తెలుసు అందరూ కూడా సమన్వయం కూడా స్టార్ట్ చేసుకున్నాం నిన్న. సో కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండి అధికారంకి వచ్చిన తర్వాత మరి 15 నెలల్లో ఒకటి అన్నీ చేస్తూ ఉంది. ఇంకా చేయని కార్యక్రమాలు ఏదైనా వాగ్దానాలు చేసేయండి కూడా తప్పకుండా రాబోయే కాలంలో నెరవేరుస్తాం. అది ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు నేను కోరుకునేది ఏంటంటే, మనకు చాలా కాలం నుండి 10-15 ఏళ్ళ నుండి మరి పెన్షన్ అంటే రేషన్ కార్డు లేవు, అదేవిధంగా ఇల్లు కూడా లేకుండా కాబట్టి ఇప్పుడు ఇల్లు మనకు శాంక్షన్ అయ్యి మీ గ్రామంలో ఎంతమంది కట్టుకున్నా కానీ జాగా ఉండి కట్టుకునే వాళ్ళందరూ కూడా ఏం చేస్తాం, మీరందరూ కూడా త్వరలో ఒక లిస్ట్ ఇవ్వండి. అది ఎవరైతే రావుందో వాళ్ళు అంటే మినిమం 400 స్క్వేర్ ఫీట్ కట్టుకోవాలి మినిమం. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం ఇస్తాం కాబట్టి. కాకపోతే ఇక వాళ్ళు ఎక్కువ కట్టుకొని కూడా 200 ఫీట్లు కూడా ఎక్కువ కట్టుకోవచ్చు. సో 700 వరకు అలో చేస్తూ ఉన్నారు మీకు. సో మీరందరూ కూడా మీ గ్రామస్తులందరూ కూర్చొని ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మరి అవసరం ఉంటే మరి వ్యవసాయం కానీ ముగ్గు పోయేదాకా ఇంకా మా అధికారులు కానీ నిర్ణయం అవసరం. మీరందరూ కూడా అన్ని గ్రామంలో ఎవరు ఇల్లు లేని వాళ్ళు కూడా అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత. పంటల పొడుపు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మా కాన్సెన్స్లో దగ్గర హైయెస్ట్ ఉన్నాయి. మొత్తం జిల్లాలో 600 స్థానాలు అంటే మన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి గింజను కొందామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సపరేట్గా అంటే ఫైన్ వెరైటీకి వేరే సెంటర్స్, కోర్స్ వెరైటీకి వేరే సెంటర్స్ పెట్టడం. మీకు ఎక్కడేమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. మీకు అవసరం ఉండి ఎక్స్ట్రా ఐకేపీ సెంటర్ కావాలంటే మీకు ఇప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మహిళలకే పెద్దపీట వేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, మీకు అందరూ కూడా తెలుసు. సో ఐకేపీ సెంటర్ కావాలంటే ఐకేపీ సెంటర్ ఇప్పిస్తాం. దేనిలో ఇబ్బంది లేదు. నేను కొంచెం వాటిలో 12% తేమతో మీరు అమ్ముకోండి. చాలా బియ్యానికి సన్న వంటకు మనం బోనస్ కూడా ఇస్తాము కాబట్టి సపరేట్ నేను అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా మైలారం గ్రామస్తులకు అంటే చాలా అంటే ఈ మన పోలీసు అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇప్పుడు ఈ కరెంట్ ఎప్పుడు వస్తున్నప్పుడు ఈ పొలాలకు పోతుంటారు, తెలంగాణ పంపుల దగ్గర పోతుంటారు. సో అది రొటీన్ పొద్దులేసి నా దగ్గర తెలంగాణ తాగుతారు. సో ఇదంతా అది ఆల్కహాల్ కింద దాన్ని భావించదు. సో తక్కువ రేట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇంకా ఇప్పుడు మన హైవే మీద హై స్పీడ్ రోడ్స్ మీదనేమో మీరు చేయొచ్చు. కానీ వీళ్ళకి ఏంటంటే రొటీన్ ఇది అంటే కరెంట్ రాగానే పోతాం. సో అవి కొన్ని మనం చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇబ్బంది పడతా ఉంటాం.